తాళరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా జీలకర్ర జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఓలేటి రమణమూర్తి మాస్టర్ కుటుంబ సభ్యులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ పూజలలో ఓలేటి వీర రాఘవ శర్మ, వీర నరసింహ శర్మ, రాజబాబు, రాజేంద్ర ప్రసాద్, స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, స్థానిక నాయకులు ఆకిళ్ల నాగేశ్వరరావు, దుడ్డు సూరిపండు, ఒట్టె మల్లిబాబు, కాకరపర్తి బాబీ శర్మ, మేడిశెట్టి సత్యనారాయణ తదితరుల బృందం అమ్మవారికి పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలతో అమ్మవారి జీలకర్ర జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు అధిక సంఖ్యలో అమ్మవారి జాతరలో పాల్గొన్నారు.
రామకృష్ణ సద్గురువే నమః. ఈ రోజున మన అమ్మవారికి జాతర జరుగుతుంది. ఇది పూర్వం నుంచి కీలకర జాగరం అనేటువంటిది జరుగుతూ ఉండేది. సంతలో వచ్చినటువంటి జీలకర్ర అమ్మేటువంటి షావుకారులు అందరూ కలిసి డబ్బులు వేసుకొని మేడ్సెట్ సత్యం వీళ్ళందరూ, తర్వాత దొడ్డు బుల్రామత్ గారు వీళ్ళు కలిసి చేస్తూ ఉండేవారు. తర్వాత నా కుర్మారులకు అమ్మవారు సోకినప్పుడు నేను నమస్కారం పెట్టుకొని ఆ సంవత్సరం నుంచి సుమారు 15 సంవత్సరాల నుండి నేను ఈ చిన్న జాగరణ ఓలేటి వారిది, ఓలేటి రామచంద్రం గారి అబ్బాయిని నేను మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఏటా జరుగుతూ ఉంటుంది. నాకు 3 కుమారులు 2 అమ్మాయిలోను. వాళ్ళందరినీ తల్లి చల్లగా జాగ్రత్త చూస్తోంది. మా తండ్రి గారు, మా తాతగారు బంగారేశ్వర శర్మ గారు, వారి బంగారేశ్వర శర్మ గారు సోదరుడు నరసయ్య గారు, వీళ్ళ సంతానం నరసయ్య గారి సంతానంలో వీరరాఘవ గారు, వీర నరసయ్య శర్మ, వారి కుమారులు వీరరాఘవ శర్మ, ప్రసాద్ ఓర్ ప్రసాద్ బొద్దగాడు అని మొత్తం వారి సంతానం. వారేమో ఈ అమ్మవారి యొక్క చల్ల ఘట్టం తయారు చేయించారు. పూజ్య ఘట్టం అంటారు. అది తీర్థం రోజున చల్లఘట్టంగా దానిలో ఒక యంత్రం వేసి ఉంది, శీత యంత్రం వేసి ఉంటుంది. ఆ రోజున మన ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర వచ్చినప్పుడు దాంట్లో చల్ల అంటే మజ్జిగ పసుపు అది వేసి డబ్బులు వేస్తూ ఉంటారు. వారు అది మన మీద చల్లుతూ ఉంటారు. అది చేసినట్టుగా చేస్తూ ఉంటారు. అది మాకు ఈ పరదేశమ తల్లి ఇంజనంలో ఉన్నటువంటి అందరినీ కాపాడుతోంది. స్వస్తి. వాళ్ళకి అందరికీ ఎంపీటీసీలకి అందరికీ ధన్యవాదాలు.